కాంగ్రెస్ గవర్నమెంట్ కర్ణాటకలో వచ్చింది మొన్ననే. మైనారిటీ బుజ్జగింపుతో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ బుజ్జగింపుల ఫలితమని నేనైతే అన్నాను. ఏదైతే అక్కడ జరిగినటువంటి బాంబు పేలుడు, అది కూడా తమిళనాడుకి సంబంధించినటువంటి పేరున్నటువంటి రెస్టారెంట్లో జరిగినటువంటి పేలుడు అన్నటువంటిది అక్కడ కీలకం. అంటే ఈ నేర చరితులు రామేశ్వరం కేఫ్లో చేసినటువంటి దాడి ఒక ప్రయోగం మాత్రమే. ఇదేంటంటే ఏదో నేను అనుకోవడం అయితే ఏ పాకిస్తాన్ అస్తమం ఉందనుకోను. ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటిది ఒక బ్యాగ్లో ఏర్పాటు చేసిన పేలుడు పదార్థాల వాళ్ళ బ్లాస్ట్ అంటే నాకు గుర్తుకొచ్చింది అయితే ఒకప్పుడు దీన్దార్ అంజుమన్ వాళ్ళది. అట్లాగే భారతదేశంలోనే కొన్ని తీవ్రవాద సంస్థలు అంటే ఈ దేశంలో ఉంటూ సోషల్ మీడియా ద్వారా యాక్టివ్ అవుతూ ఈ టైమర్ బాంబులు లాంటివి సృష్టించి వాటితో విధ్వంసాలు చేసి దీని ద్వారా పాకిస్తాన్లోని తీవ్రవాద సంస్థల దృష్టిలో పడాలనుకున్నటువంటి వాళ్ళు చేశారు అప్పట్లో. ఆల్ ఉమా అని, దీన్దార్ అంజుమని, అట్లాంటిది ఏదో చేసి ఉండాలి. ఎందుకంటే వీళ్ళు లోకల్ వాళ్ళే అవుతుంటారు. ఇది పెద్దగా పేలుడు జరగల, అంటే భారీ ప్రాణ నష్టం జరగలేదు, కానీ ఇది ఆరంభం. ఇప్పుడు వేరే అంటే ఇక్కడ బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే సాధారణంగా వీళ్ళు బీజేపీ మీద మణుతుంటుంది కానీ కంట్రోల్ చేయడం కష్టం. ఇక్కడ వచ్చేటప్పటికి వీళ్ళని కంట్రోల్ చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆ కార్యక్రమం జరిగింది, ఏం జరుగుద్దో చూడాలి.